అందరూ ఆబ్దికంలో దిగాలు మొహాలతో ఉంటారు. ఎవ్వరు అలర్ట్గా ఉండరు. నేను చేస్తాను, నో ప్రాబ్లం. అది చూస్తాను. నేను చేసే పని చూడ్డం కాదు, మీరు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు చేసే ఆబ్దికాన్ని మీరు కూడా చూడాలి. అయినా నేనెందుకు వెళ్తాను? వెళ్ళాలి. మీరు వెళ్తేనే మీ కూతుర్ని అవమానించిన ఆద్య ఎంత దారుణంగా దెబ్బతింటుందో మీ కల్లారా మీరు చూడాలి కదా. వెళ్ళడానికి భయమా? వాళ్ళు ఏమైనా చేస్తారని భయపడుతున్నారా? ఒకరు నన్నేదో చేస్తారని నేను భయపడ్డవా? అది నా బ్లడ్లోనే లేదు. అయితే వెళ్ళొచ్చుగా. వెళ్తాను. త్వరలో నా కూతురికి రాబోయే బర్త్డే గిఫ్ట్గా దాని చావుని చూపిస్తా. అలా మా అన్నయ్యని, వాళ్ళ కుటుంబాన్ని మానసికంగా సుఖంగా లేకుండా చేస్తాను. నువ్వు ఒకటి తలిస్తే భగవంతుడు ఒకటి తలుస్తాడేమో కానీ ఈ వాసుదేవ్ ఇంకొకటి తలుస్తాడు. రామా, ప్రాక్టీస్ చేసి చేసి కాళ్ళు నొప్పులు పుడుతున్నట్టున్నాయి. నువ్వు అలా కూర్చో. నువ్వు కాళ్ళు పెట్టి చెప్తా. సార్ ఏం చేస్తున్నారు? ఏంటి సార్ మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి సార్? నీ పాదాలు ప్రాక్టీస్ చేసి కందిపోయి ఉంటాయి, అందుకే మసాజ్ చేస్తున్నాను. సార్ వద్దు సార్, ఎవరైనా చూస్తే బాగుండదు. నా భార్యకి నేను సేవలు చేస్తుంటే ఎవరికి బాగుండదు? ఎందుకు బాగుండదు? సార్ మీరు మర్చిపోయినట్టున్నారు, మనమిద్దరమే ఇంట్లో లేము, ఒకరికి 6 ఉన్నాం. ఇలా సున్నితంగా మసాజ్ చేస్తూ ఉంటే నొప్పే తెలీదు. రేపు ఉదయం నీకు మ్యాచ్ ఉంది, ఆ టైంకి నువ్వు యాక్టివ్ అయిపోతావు. ఉదయం మెట్టు మీద కాలేసుంటే రేపు వెళ్లాల్సిన మ్యాచ్ కి వెళ్లకుండా ఆగిపోయేది. అలా జరగకపోగా ఎంచక్క భర్తతో పాదసేవ చేయించుకుంటుంది. ఏం చేస్తున్నావు ఇక్కడ? పద. నేనేం చేశాను? పద అంటే ఇక్కడి నుంచి మాట్లాడతావేంటి? ఏమైందిరా? మీరు అన్యోన్యంగా ఉంటే చూడలేకపోతుంది తను. ఇది మరీ బాగుంది. నేను చూడ్డం కాదు, నువ్వు వీళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. భార్యని ఎలా చూసుకోవాలో నేర్చుకో. నువ్వు కాంట్రాక్ట్ పేరుతో పెళ్లి చేసుకున్నావు, కానీ వదిన నీ నక్క తెలివితేటలు గుర్తించి నిన్ను ఒకటి చేసింది. నీ మెడలో తాలి పడేలా చేసింది. లేకపోతే నువ్వు ఇక్కడ ఉండేదానివా? ప్రశాంతంగా ఉండొచ్చు కదరా. అది పేరులో తప్ప జీవితంలో లేదన్నయ్య. ఎప్పుడు చూసినా ఏదో ఒక తలనొప్పి. నువ్వు మంచి చేయాలనుకుంటే మంచి జరుగుతుంది, కానీ ఇంకొకరి జీవితాల్లో ఏదైనా చెడు జరిగితే నువ్వు సంతోషపడాలంటే అది కరెక్ట్ కాదు. నువ్వు మారాల స్మిత. ఇలా అయితే చాలా కష్టం. వాళ్ళలాగా వీళ్ళిలాగా అని ఎప్పుడు అనుకోకూడదు. మీ మరిది నా కూడా ఇలా సేవలు చేస్తే నేను కూడా మంచిగానే ఉండేదాన్ని. తనకి నేనేమీ సపరిచర్యలు చేయట్లేదు. తన ఆశయం కోసం చేసే ప్రాక్టీస్లో కాళ్ళు నొప్పెడుతుంటే ఆ నొప్పి పోవాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. నా కలల్ని నిజం చేయడానికి తను ఎంతో కష్టపడుతుంది. నా పరిస్థితి అలా లేదులే అన్నయ్య. ఇవి నా జీవితంలోకి రావడం ఒక పీడకలు అనుకోవాలి.
ఆ, ఏయ్ ఏమన్నావు? ఏయ్ ప్రశాంత్, ప్రశాంత్ ఆగు. రే పార్వతి, ఈ రోజైనా ఇంటి కోడలుగా వ్యవహరించు, పనుల్లో చెయ్యందించు. ఉమ్మ్. ఎన్నాళ్ళుగా నేను ఈ ఇంటి కోడలుగా లేనా ఏంటి? ఎప్పుడు నా మీద పడి ఏడుస్తారు. చేస్తానులేండి. నేను చేయకుండానే ఇంట్లో పనులన్నీ అయిపోతున్నాయా ఏంటి? అప్పుడు మా అన్నయ్య ఆ సంధ్య నీడ కూడా పడ్డానికి వీల్లేదు అన్నాడు. తర్వాత ఆవిడ కడుపున పుట్టిన ఆద్యాన్ని తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టాడు. దాన్నేమో నా కంటగట్టాడు. తర్వాత ఆ సంధ్య ఫోటో తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. వాళ్ళందరి మీద అన్నయ్య అభిప్రాయాలు మారిపోతూనే ఉన్నాయి. నా బాధ ఎవరూ పట్టించుకోవట్లేదు. ఛీ, ఛీ. ఏమే తెచ్చిందే 4 అరటి పిలకలు. వాటిలో నువ్వు ఒకటి పీకి 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 పాడేస్తే ఇంకేముంటాయే? అవునే, అసలు ఇంతకీ నీ కోపం ఎవరి మీదే? ఇంకెవరు? ఓహో, ప్రపంచంలో ఎవరైనా పరిస్థితులు బట్టి మారతారు గాని నువ్వు మాత్రం పరిస్థితులు ఎలా ఉన్నా సరే బంగారం లాంటి కోడల మీద నీ అభిప్రాయం మాత్రం మార్చుకోకదే. ఏమే, చేతికి అందిన ఫలాల కోసం కాకుండా అక్కడెక్కడో ఉన్న చిటార కొమ్మ మీద మిఠాయి పొట్లం కోసం ఆశపడితే ఆ కొమ్మలు విరగవచ్చు, నీ నడుం కూడా విరగవచ్చు. అవసరమే మనకి ఇవన్నీ? ఏంటి మాటలతో కాలక్షేపం చేయడమేనా? జరగాల్సిన పనులు చూడకుండా మాటలతో కాలక్షేపం చేస్తున్నారా? త్వరగా కానివ్వండి, కానివ్వండిరా. అత్తగారు ఇదిగోండి. అత్తగారు మీరు 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 వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. పంతులు గారు ఇవ్వండమ్మా. సీనయ్య, అత్తయ్య, నువ్వు రెడీ అయిపోయావా? రెడీ అయిపోయాను అత్తయ్య. ఇంకేమైనా పనులుంటే చెప్పండి, నేను చేస్తాను. ఏం లేదు. ఆర్చి ఎక్కడా? ఇక్కడే లోపల రెడీ అవుతుంది, వచ్చేస్తుందిలే. వాళ్ళమ్మ ఆబ్దికానికి ఏర్పాట్లన్నీ మేం చేస్తుంటే అది రూమ్లో కూర్చుని తీరిగ్గా రెడీ అవుతుంది. నీకంటే ముందే ఇక్కడ బోల్డ్ అంత పని చేసి వెళ్ళిందే. సందు దొరికితే రాళ్ళు విసరాలని చూడకో. తిరిగి వచ్చేవి నీకే తగులుతాయే, గుర్తుపెట్టుకో.